నమస్తే ఆర్య సామాజికులారా, అంటే ఆర్యులారా. ఇప్పుడు మనం వేద మంత్రాల్లో నేర్చుకున్నటువంటి యజుర్వేదంలో నేర్చుకున్నటువంటి మంత్రం ఎవరైతే ఈశ్వరునికి దగ్గరగా ఉంటారో వారిని ఈశ్వరుడు తన యొక్క కృపా కటాక్షంతో చూస్తాడు. మరి మిగతా వాళ్ళు ఈశ్వరుడు ధిక్కారం చేసిన వాళ్ళని అనేసి చెప్పారు. అంటే వేద విరుద్ధంగా నడిచేవారిని అనేసి ఒక అర్థం వస్తుంది. వేద విరుద్ధంగా నడిచేవారు అని అంటే దానికి అర్థం మన ఈ కాలంలో శూద్రులు అంటున్నాం, కానీ ఇది కాదు. మనం శ్రేష్ఠులైన వారు ఎవరు అని అంటే చాతుర్వర్ణములలో మొత్తంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేసి ఉన్నది. ఈ 4 వర్ణాలలో పై 2 వర్ణాలు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు అనేసి ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఆచరిస్తున్నారు, వారు ఎవరిని అనుసరిస్తున్నారు అంటే ఈశ్వరుని యొక్క వాణిని, ఈశ్వరుని యొక్క సత్యమైనటువంటి వాక్కుని మాత్రమే అనుసరిస్తూ ఈశ్వరునికి విధేయులై ఉన్నారు. కాబట్టి దీన్నే పరమాత్మ శ్రీకృష్ణుడు మనకి యద్యదాచరత శ్రేష్ఠ తద్దరోచన ప్రియవాదిన అనేసి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. మన వేద మంత్రాలు ఏదైతే ఉన్నాయో అవే వేద మంత్రాలు భగవద్గీతలో కూడా ఉన్నాయి. కానీ మనం భగవద్గీతని మనం చదవక మన వేదాలని చదవలేకపోతున్నాం, భగవద్గీతని చదవలేకపోతున్నాం. ఈ ఒక్క మంత్రం యొక్క అర్థమే భగవద్గీతలో కూడా ఉన్నది. కాబట్టి మనం 4 వేదాలని అర్థం చేసుకోవాల్సిన అంత శ్రమ లేకుండా భగవద్గీతలో ఈ యొక్క 4 వేదాల యొక్క సారం ఉన్నది. కాబట్టి ఈ ఆర్య సమాజంలో ఈ యొక్క వేదాల యొక్క సారాన్ని ప్రతిరోజు వినిపిస్తున్నారు. మనం చదువుతూ ఈ యజ్ఞమండపంలో ఈ దీక్షగా ముఖ్యమైన మంత్రాలను చదువుతున్నాము. వాటిల్లో సూక్ష్మమైన అర్థాలను తీసుకొని మీరందరూ తెలియని వాళ్ళకి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.